శారీరక రుగ్మతలు కూడా నయం చేస్తా అన్నారు కదా. ఇప్పుడు నా మోకాళ్ళు నొప్పి ఉంది, ఎట్లా నయం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు సర్జరీ అవసరం ఉంది. అవును, సర్జరీ అవసరం ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే మేము ఇది రిట్రీట్ అని పెడతాం, 3 రోజుల రిట్రీట్. ఓకే. దాంట్లో ఏం చేస్తామంటే పొద్దు నుంచి సాయంత్రం ఫస్ట్ ఒక హాఫ్ డే అంతా టీచ్ చేస్తాం. నేను మీకు చెప్పిన డీపర్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాం. ఓకే. ఆత్మ అంటే ఏంటి, అసలు మీరు ఏ తలం వాళ్ళో తెలుసుకోవచ్చు మా టీచింగ్ లో. సో 9 తలాలు లేకపోతే ఎట్లా వచ్చిండ్రు, మీరు ఇప్పుడు ఏం నేర్చుకోవడానికి వచ్చిండ్రు, ఇప్పుడు మీరు ఏం చేయడానికి వచ్చిండ్రు, సోల్ పర్పస్, ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్ హౌ టు డూ ఇట్. తెలిసిపోతుంది మాకు ఫస్ట్ డే లో నేర్పించేస్తాం. అన్ని మీరే చేసుకోవాలి సార్. నేను మీకు ఏది మీ దయాలదియా మీది అన్ని మీరే చేసుకుంటాం. ఎందుకంటే ఒక ఆత్మ వాళ్ళే వృద్ధి చేస్తారు. ఇప్పుడు హస్బెండ్ మెడిటేషన్ చేయట్లేదంటే నీకు ఎందుకు హస్బెండ్ చేస్తే చేయకపోతే? ఆయన సోల్ పర్పస్, ఆయనది నీ పర్పస్. నువ్వు సింహం ఒంటరిగా వచ్చినట్టే మనం ఒంటరిగా వచ్చి హస్బెండ్ నాయంబడి వచ్చాడా? ఇప్పుడు వస్తాడు. నేను పోతున్నా చచ్చిపోతున్నా నువ్వు నాయంబడి రా అంటే వస్తాడు, కూర్చొని ఏడుస్తాడు. కానీ సో ఎవరి సోల్ ఉద్ధరణ వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు యాక్టర్లకు వచ్చే కష్టాలు కూడా వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ఈయనకు ఉన్నంత ఇంపాక్ట్ తండ్రి తల్లికి ఉన్న వైఫ్ కు ఉంటుందా? కొంచెం ఉంటుంది. వాళ్ళకు కర్మ ఉంది కొంచెం, వాళ్ళు ఈయనతో పాటు బాధపడతారు. కానీ ఎవరికైతే డైరెక్ట్ ఇంపాక్ట్ వాళ్ళని హైయెస్ట్. వీళ్ళెవరు రిలీజ్ చేసుకున్నా ఈయనకి ఇంకో జన్మ కన్నా మూవ్ అవుతుంది, లేకపోతే వాళ్ళు లేనప్పుడన్నా మళ్ళీ అనుభవించాల్సింది. ఎవరిది వాళ్ళు రిలీజ్ చేసుకుంటే అన్ని రిలీజ్ అయిపోతాయి. సో దీన్ని ఎలా సెట్ చేస్తారు? దాన్ని మీరు 9 to 5 వస్తారు కదా, ఫస్ట్ హాఫ్ డే అన్ని టీచ్ చేస్తాం. లంచ్ తర్వాత 2 PM నుంచి 6 PM వరకు ఏం చేస్తాము, మీకు హీలింగ్ చేస్తాం. సెల్ఫ్ హీలింగ్ అంటారు దాన్ని. డాక్టర్లు వస్తారా? చెప్తాం మీకు. సర్జరీలు అక్కడే అయిపోతాయి. సర్జరీలు కట్టింగ్ కాకుండా సర్జరీ అవుతుంది. లోపలనే హీల్ చేసేస్తారు సర్జరీలు. అది ఎలా చేస్తారంటే, మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చోబెడతాను నేను, అది మీకు ధ్యానం చేసినట్టు ఉండదు. ఒక నథింగ్నెస్ అని ఒక స్టేజ్కి వెళ్తారు, ఆత్మ స్టేజ్కి వెళ్తారు. అది ఈజీ తీసుకెళ్ళడం, ఇంతమంది ఎనర్జీస్ తో ఈజీ. మీరు ఒక్కరు కూర్చుంటే అది చేయడం చాలా కష్టం, మీకు ఆలోచనలు వస్తాయి. సో ఆ స్టేజ్ కి తీసుకెళ్లి మేము ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే వేరే గ్రహాంతల వాసులు అంటారు, నక్షత్ర వాసులు అంటారు వాళ్ళని. ఈ నక్షత్ర వాసులను పిలుస్తాం మేము. దేవుడా. సో వాళ్ళు మొత్తం మంచిగా అన్ని డాక్టర్ లాగా వచ్చేస్తారు. అయితే వాళ్ళు రాగానే నేను మీకు చెప్తా ఈ మెడిటేషన్ దాంట్లో ప్రక్రియలు మీకు ఏం కావాలో అడగమంట. ఒకళ్ళు అడుగుతారు నాకు మోకాళ్ళు అంటారు, ఒకళ్ళు నాకు వెయిట్ లాస్ అంటారు, ఒకళ్ళు తలకాయ వస్తుంది అంటారు, ఒకళ్ళు నాకు థర్డ్ ఐ ఓపెన్ కావాలంటారు, నేను ఎన్లైటన్ కావాలంటారు. మీరు అడిగిన దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ డిస్ట్రిబ్యూట్ అవుతారు. నేను పిలవగానే 1000 మంది వస్తారు. మీరు పిలుస్తారు? నేను పిలుస్తాను. 1000 మంది వస్తారు. రాగానే ఇప్పుడు మీ పనికి ఈ సర్జరీకి 3 కావాలనుకోండి, 3 వచ్చేస్తారు. అందులో ఒకళ్ళు డాక్టర్ లాగా అన్ని వేసుకుంటారు, మిగతా 2 అసిస్టెంట్లు వస్తారు. సో ఆయన లిల్లీ పుట్లాగా చిన్నగా ఉంటారు వాళ్ళు. లోపలికి వెళ్ళిపోతాడు, మీ లోపలికి వెళ్ళిపోయి ఆ మోకాళ్ళకి ఏం చేస్తే మీకు అది అవుతుందో అక్కడ రిపేర్ చేసేస్తారు వాళ్ళు. ఈ ప్లాస్టిక్ రాడ్లు కూడా బెటర్, బోన్నే రిపేర్ చేసేస్తారు. అరిగిపోయిన బోన్నే రిపేర్ చేసేసి దాన్ని స్ట్రాంగ్ చేసి ఎటుదట్టు చేసేస్తారు, బయటకు వచ్చేస్తారు. మీకు అది క్లియర్గా తెలుస్తుంది. నొప్పి కూడా అవుతుంది, ఒక్కోసారి భరించినంత నొప్పి ఉంటుంది. అప్పుడు నేను ఏం టీచ్ చేస్తాను మీకంటే, మీరే చెప్పాలని, నేను చెప్పొద్దు. నాకు నొప్పి తగ్గించే నేను ఎంత తీసుకోగలుగుతానో అంతలో ఈ సర్జరీ చేయమని చెప్పాలి. మీరు చెప్తే మీకు నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. మీరు భరించే అంతే ఉంటుంది. మీరు భరించే అంత సరే నేను భరిస్తా, ఇది అంతే కదా, సర్జరీ అయితే నొప్పి కాకుండా సార్. సో తగ్గించి నొప్పి చేస్తారు. ఫస్ట్ లో వాళ్ళ ఫోకస్ ఏంటి, మీకు అది తగ్గియడం. మీ నొప్పి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు కదా, మీరు వాళ్ళకి చెప్పాలి నాకు నొప్పి చాలా అవుతుంది తగ్గిమంటే. వాళ్ళు మొత్తం సర్జరీ చేసి మీకు ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తారు. నువ్వు 3 రోజులు రెస్ట్ తీసుకో, నీళ్ళు తాగు, ఈ ఫుడ్ తిను అని చెప్పి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. సో మీరు నాకు ఈ మోకాలతో పాటు వెయిట్ లాస్ కావాలి, దాంతో పాటు నా మైగ్రేన్ హెడేక్ పోవాలి. అప్పుడు ఇక్కడ 3 వచ్చి 9 మంది వచ్చి చేసేస్తారు. మీ అడగడమే మీ యొక్క ఆత్మలో ఉన్న శక్తి ప్రకారమే మీరు అడుగుతారు. వీళ్ళెవరు మేడం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు వేరే గ్రహాంతల వాసన అంటే ఇప్పుడు మనకు భూమి ఉన్నట్టు ఇంకో లోకాలు ఉంటాయి కదా, అక్కడ జీవులు ఉంటారు. వాళ్ళకు మనకి ఎంత హెల్ప్ చేస్తే అంత వాళ్ళలో శక్తి పెరుగుతుంది. అది సేవే కదా. ఇప్పుడు మీరు మనిషికి సేవ చేస్తే మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. మీకు ఎలా మీకు మీలో శక్తి పెరుగుతుందో అట్లాగే వాళ్ళు వేరే లోకాలలోకి వెళ్ళి హెల్ప్ చేస్తే, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ లోకంలో అయినా వాళ్ళకి శక్తి పెరుగుతుంది. సో వాళ్ళు మనం అడిగింది తడువు వచ్చి చేస్తారు.
ఓకే. మరి మీరు అంటారు సరే సార్ నేను పడుకుంటప్పుడు అడిగి పడుకుంటా అయిపోద్ది కదా మీ రిట్రీట్లు అవును, ఇదంతా అంతే బెండకాయ కదా, ఎందుకు అంటారు. అంతే కదా, అవును. దానికి పెట్టి రోజంతా నేను లీవ్ పెట్టుకుని ఆ. కూర్చుంటా అంటారు. అయితే మన ఎనర్జీకి మ్యాచ్ అవ్వదు, వాళ్ళు అచ్చా. మ్యాచ్ అవ్వం. ఎందుకంటే మనము మనుషులము భూమి మీద ఉన్నాం, వాళ్ళు వేరే తలంలో ఉన్నారు. అవును. ఎప్పుడైతే మనం ఒక 100 మంది 50 మంది 500 మంది కూర్చొని మేటేట్ ఆ ఆత్మ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు రాగలుగుతారు, మనకు మ్యాచ్ అవుతారు ఆరాకి. ఓకే. సో అప్పుడు ధ్యానం వచ్చి చేస్తూ ఉండాలా? ధ్యానంలో గ్రూప్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్, నాట్ అలోన్ ధ్యానం. అచ్చా అచ్చా. అలోన్ ధ్యానం కూడా మ్యాచ్ కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే బాగా సేవలో ఉన్నారనుకోండి, ఇక టోటల్ నా అన్నది లేకుండా మీలాంటి మనములో వాళ్ళు, మీలాంటి వాళ్ళు. ఓకే. నాకు ఎన్నోసార్లు హాస్టల్ గా హీల్ చేసిపోయింది. అవునా? నాకు కాలు నొస్తే రాత్రి పిలిస్తే పడుకుంటా, హనుమా ఇది నాకు నొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగే పద్ధతిలో తేడా ఉంటది. ఓకే. నేను అడిగే పద్ధతి ఏమడుగుతా, ఈ శరీరం బాగుంటే, ఈ అనిరుద్ధ శరీరం మైండ్ బాగుంటే 10 మందికి హెల్ప్ అవుతుంది కదా. అవును. హెల్ప్ కావడానికి ఈ శరీరం బాగుండాలంట గానీ నేనన్నా. ఓకే. ఈ అనిరుద్ధ అనే శరీరం, నేను ఆత్మని కదా, శరీరాన్ని కాదు. ఓకే. ఈ అనిరుద్ధ అనే శరీరం ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉంటే 10 మందికి నేను ప్రయాణాలు రాత్రి 12కి వచ్చాను నేను. మొన్న అయితే పడుకుని, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు 4 o'clock 6 o'clock ఉండింది ఫ్లైట్. పొద్దున్నే 4 అంటే రాత్రి ఇంకెక్కడికో వెళ్ళి లేట్ అయింది, పడుకోలేను నేను. స్నానం చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను, మళ్ళీ రాత్రి 12కి వచ్చాను. అసలు మనకు నిద్ర, ఫుడ్, వాటరు ఏది అవసరం లేదు మన బాడీకి, మనం సేవలో ఉంటే. ఎందుకంటే మాస్టర్లే చూసుకుంటుంది మీ బాడీని. ఓకే. అలాంటి స్థితిలో ఉన్న నాకు వాళ్ళు వచ్చి చేస్తారు కదా. ఓకే. మన సోల్ కూడా హీల్ చేయగలుగుతుంది మీరు పడుకొని ఉంటే, అది ఇంకో పద్ధతి. మన హార్ట్ చక్ర కూడా హీల్ చేయగలుగుతుంది. సో మేము ఇవన్నీ నేను టీచ్ చేస్తాను వచ్చినప్పుడు మన ఈ 3 రోజుల రిట్రీట్స్ లో. హార్ట్ తో ఎలా హీల్ చేసుకోవచ్చు, సోల్ తో ఎలా హీల్ చేసుకోవచ్చు. ఈ హాస్టల్ మాస్టర్స్ ఈజియెస్ట్. డబ్బులు అన్న కట్టాలా మేడం? గుడ్ క్వశ్చన్. అంటే దానికి అయ్యే ఖర్చు 3 రోజులు చాలా ఖర్చు అవుతుంది కదా. దానికి అయ్యే ఖర్చు ఒక మనిషికి ఎంత అవుద్దో అంతే చార్జ్ చేస్తాం. కానీ కొంతమంది పాపం ఊర్లలోంచి వస్తారు, వాళ్ళకి డబ్బు ఉండదు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారు మేడం నేను కట్టలేను అంటారు. సరే నువ్వు ఎంత కడతావు కట్టు అంట. ఎందుకంటే అసలే ఫ్రీగా వస్తే మీకు ఒక గురువుది దొరకదు సార్. 5 రూపాయలు 500 రూపాయలు 1000 మొత్తం ఫ్యామిలీ వస్తారు ఒక్కోసారి 500 రూపాయలు కట్టి. ఓసారి మాకు బస్ ఛార్జీలు లేవంటాం, బస్ ఛార్జీలు మేము ఇస్తాం. ఓసారి ఇచ్చేసి వాళ్ళ హోటల్కి లేదంటారు. సరే అని మన వాలంటీర్స్ దాంట్లో ఎవరో ఒకరి ఇంట్లో మనం అడ్జస్ట్ చేస్తాం. అట్లా మేము అన్ని తీర్ల అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాము. కట్టే వాళ్ళకి కొంతమంది దుబాయ్ నుంచి మాకు కాల్ చేస్తారు, మేడం నాకు ఇప్పుడు నాకు మోకాల సర్జరీ కావాలి. మాకు ఒక అమెరికాలో ఒక ఆవిడ ఇట్లాగే మోకాల సర్జరీ అవసరం. ఆవిడ ఒక 5 స్పాన్సర్ చేసింది, 5 హీల్ అయింది. ఆవిడకి అక్కడ లైవ్ లో చూస్తుంది మా ప్రోగ్రామ్. ఆవిడకి అక్కడ సర్జరీ అయింది. ఎందుకయింది? ఇక్కడ ఇచ్చింది కదా, అక్కడ వచ్చింది. అర్థమైంది కదా. ఆవిడ హెల్ప్ చేసింది, దేనికి హీలింగ్ హెల్ప్ చేసింది, ఆవిడ హీల్ అయిపోయింది అక్కడ. మరి మనసవాచ కర్మ నమ్మి చేసుకుంటుంది, రాత్రంతా కూర్చుంది. ఎందుకంటే మనకు డే టైం అంటే అక్కడ రాత్రి, ఆవిడ రాత్రంతా కూర్చొని చేసుకుంది. మేడం నాకు ఇది పోవాల్సిందే, 2 మొక్కలకు సర్జరీలు అయ్యాయి రాత్రి. గ్రహాంతర వచ్చి సర్జరీ చేశారు అక్కడ, ఒక్కతే ఉంది అయినా చేశారు. ఎందుకంటే ఆవిడ మనతో మన ఎనర్జీస్ తో జూమ్ అదే ఈ యూట్యూబ్ లో కనెక్ట్ అయ్యి ఉంది. సో కనెక్ట్ అయి ఉంది కాబట్టి వాళ్ళకు ఆమె సేవలో ఉంది కాబట్టి ఆమె ఎనర్జీస్ మ్యాచ్ అయ్యాయి, వెళ్ళి చేశారు ఆమెకి. సో ఎవరైతే నమ్మకం ఉండదో, ఇప్పుడు ఆమెతో పాటు ఇంకొక మనిషి ఉన్నారు ఇంట్లో, ఆయన అంతా నమ్మడు అనుకోండి, ఆమె నమ్మదు అనుకోండి, ఆమెకి ఏదో అవసరం, సర్జరీ అవసరం, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు వీళ్ళు. ఎందుకంటే పూర్తి నమ్మకంలో లేరు, పూర్తి శరణాగతిలో లేరు. మీరు పూర్తి సరెండరెన్స్ లో అయిపోవాలి. అది ఆ స్టేజ్ కి నేను తీసుకెళ్తాను నా క్లాసెస్ తో. ఇప్పుడు డైరెక్ట్ కొంతమంది హీలింగ్ కే వస్తారు, వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే నా ఎనర్జీస్ తో దీంట్లో నమ్మి ఇదంతా నేర్చుకుని కదా మీరు కూర్చోవాలి. సడన్ గా వచ్చి కూర్చొని మంచి తినేసి కూర్చొని అంటే వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు. ఏదో కొంత ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటది, ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఆ 3 రోజులు అటెండ్ చేసిన వాళ్ళకి అది నా పూచి 100% ఉండదు. ఇప్పటివరకు నాకు ఒక్కరు కూడా మేడం నేను 3 రోజులు వేస్ట్ చేసిన టైం ఒక్కరు కూడా అనరు, అనబోరు.